నమస్తే అండి. నేను డాక్టర్ అంజలి రెడ్డి, బిహెచ్ఎంఎస్ డి ఫార్మా. బర్త్ కంట్రోల్‌కి చాలామంది ఐ పిల్స్ యూజ్ చేస్తుంటారండి. ఐ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైతదంటే వీళ్ళకి పీరియడ్ అయితే రెగ్యులర్ వస్తుంటాది. కానీ ఇది ఐ పిల్స్ అనేది వదిలేసిన తర్వాత వీళ్ళకి ఏమైతదంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్స్ వస్తాయి. ఇంకా లావు అయ్యే అవకాశం ఉంటది. పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఐ పిల్ కన్నా మంచిది ఏందంటే కాపర్‌టీ అండి. ఎందుకంటే కాపర్‌టీ యూజ్ చేస్తే బెస్ట్. ఇది ఎక్కడ చేపించుకోవాలి? కాపర్‌టీ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేపించుకోవాలి? మంచి హాస్పిటల్‌లో ఎక్కడైతే హైజీనిక్‌గా ఉందో అక్కడ మాత్రమే చేపించుకోవాలండి. ఎందుకంటే మీరు హైజీన్ లేని చోటు మీరు ఇది కాపర్‌టీ అనేది పెట్టించుకున్నారనుకోండి, అక్కడ ఏమైతదంటే సరిగ్గా వాళ్ళు పెట్టకపోతే అన్‌హైజీనిక్‌గా పెడితే మీకు ఇన్ఫెక్షన్ వచ్చి ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. అన్నిటికన్నా బెస్ట్ ఏందంటే కాపర్‌టీ యూజ్ చేయడం. ఇంకా లేడీస్‌కి ప్రాబ్లమ్ ఉంది, ఇది కాపర్‌టీ యూజ్ చేయడానికి భయం ఉంది అంటే సేఫ్ పీరియడ్‌కి వెళ్ళొచ్చు. మామూలుగా అయితే సేఫ్ పీరియడ్ అంటే ఏంది? ఎవరిదైతే 28 డేస్ సైకిల్ ఉందో వాళ్ళకి 14వ రోజు ఎగ్ రిలీజ్ అయితది. కాబట్టి ఒక 4 రోజుల ముందర ఇంకా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 4 డేస్ తర్వాత అంటే 11th డే నుంచి 10 డేస్ మధ్యలో గ్యాప్ అంటే ఆ టైంలో ఇంటర్‌కోర్స్ చేయకపోతే కూడా అది సేఫ్ పీరియడ్‌లో ప్రెగ్నెన్సీ అనేది నిలబడదండి. ఇంకా నెక్స్ట్ లేదు మేము అది సేఫ్ పీరియడ్ అనేది మాకు అర్థం కావడం లేదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే మాత్రం హస్బెండ్ అనేది కాండోమ్ యూజ్ చేయొచ్చండి. ఇంకా కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి. డిపో ప్రొవెరా అని చెప్పి ఆ ఇంజెక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు బెస్ట్ సేఫ్ పీరియడ్‌కి పోండి. లేదా ఇది హస్బెండ్ అనేది కాండోమ్ యూజ్ చేసినా మీకు ప్రాబ్లం అనేది ఉండదండి.